ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే 3 to 4 అవర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి. ఈ మొబైల్ ఎడిక్షన్ వల్ల ఒక పర్సన్ సంవత్సరానికి 1500 గంటలు వేస్ట్ చేసుకుంటున్నాడంటే ఈవినింగ్ పూట ఓటీటీలు తీసిపడేయండి. మీరు సంపాదిస్తున్నది ప్రాపర్గా ఖర్చు పెట్టుకోగలుగుతారు, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ స్క్రీన్ టైము 4 to 6 అవర్స్ అవుతుందంట. అంటే ఒక పర్సన్ యావరేజ్గా సంవత్సరానికి 1500 గంటలు వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎలానో తెలుసా? ఒక్కసారి తను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే 3 to 4 అవర్స్ దాకా వెళ్ళిపోతున్నాయంట. మార్నింగ్ కొద్దిసేపు, మధ్యాహ్నం కొద్దిసేపు, నైట్ కొద్దిసేపు. అది ఓపెన్ చేస్తే దాన్ని ఎప్పుడు ఆపాలో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత దాదాపుగా 9కో 10కో ఓటీటీ ప్లాట్ఫామ్స్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక మూవీ అయిపోయే వరకు నైట్ 2 అవుతుంది. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ పనిలో పడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా ఈ మొబైల్ ఎడిక్షన్ వల్ల ఒక పర్సన్ సంవత్సరానికి 1500 గంటలు వేస్ట్ చేసుకుంటున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఇలా రోజు వేస్ట్ అవుతున్న ఈ 4 to 6 అవర్స్ టైంని మీ స్కిల్ డెవలప్మెంట్కో, లేకపోతే మీ మనీ గ్రోత్కో, లేదా మనీ సంపాదించడానికో వాడుకోగలిగితే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రీల్స్ అనేది 30 seconds 40 seconds కానీ చూస్తూ ఉంటే మనకి ఒక సరదాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు 1 hour చూసినా, 2 గంటలు చూసినా, 3 గంటలు చూసినా దాని నుంచి మనకు వచ్చేది ఏమీ ఉండదు. ఓకేనా? సో ఇలా ఈ ఎడిక్షన్ తగ్గించడానికి ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీ రీల్స్ ఓపెన్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ రీల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఓపెన్ చేస్తారో, అది ఓపెన్ చేసే ముందు మీ మొబైల్లో అలారం పెట్టుకోండి. ఎన్ని నిమిషాలు? ఇంతకుముందు 1-2 గంటలు వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు 15 minutes అలారం పెట్టండి. 15 minutes అలారం పెట్టి రీల్ స్క్రోల్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే అలారం మోగుతుందో దాక్షణంగా మొబైల్ అక్కడ పక్క పడేయండి. ఇంకా రీల్స్ చూడొద్దు. జస్ట్ ఆ ఇన్స్టాగ్రామో, ఆ ఫేస్బుక్కో, లేకపోతే ఇంకోటి ఆపేయాలి. ఓకేనా? సో అప్పటికి ఇంకా మీకు టైం ఉందనుకోండి, ఇమీడియట్గా ఇంకొక 15 minutes అలారం పెట్టుకొని మీరు మ్యూచువల్ ఫండ్ సేవ్ చేసుకోవడానికి అవసరమైన వీడియో అది చూస్తారా? మనీ స్కిల్స్, బడ్జెటింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే మీరు ఏ ఫీల్డ్కి సంబంధించారో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఏదన్నా వీడియో కోర్స్ ఉందా, ఆ కోర్స్ చూసుకుంటే వెళ్ళండి. 15 minutes 30 minutes. సో ఇన్ని రోజులు కంటిన్యూగా 1 గంట సేపు రీల్ చూసేవాళ్ళు 15 minutesకి బ్రేక్ చేశారు. మిగిలిన 45 minutes ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు, లేదా ఒక వీడియో మీ మనీకి, మీ పర్సనాలిటీకి సంబంధించింది. ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ టైంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు బయటికి తీయాలి, ఇలా ప్రతి నాలెడ్జ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సంపాదించడానికి మనం పెడుతున్న టైము ఇన్వెస్ట్ చేయడానికి పెట్టట్లా, ఆ నాలెడ్జ్ తీసుకోవట్లా. ఎవరో ఒకరు ఏదో చెప్పగానే అందులో పెట్టేస్తున్నాం. లేదు, ఓన్గా రీసెర్చ్ చేయండి. ఆయన ఎందుకు అలా చెప్పాడు, ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎందుకు అలా చెప్పాడు, ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎందుకు ఇలా చెప్పాడు, కంపేర్ చేసుకోండి, చూడండి. ఓకే, అప్పుడు మీరు సంపాదిస్తున్నది ప్రాపర్గా ఖర్చు పెట్టుకోగలుగుతారు, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, ఈవినింగ్ పూట ఓటీటీలు తీసిపడేయండి. ఓటీటీలు ముట్టొద్దు, ఓటీటీ డిలీట్ చేసేయండి. ఓకేనా? ఎప్పుడో సాటర్డేనో సండేనో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఓటీటీ జోలికి వెళ్ళండి. ఎందుకంటే ఆ సినిమా, ఆ సిరీస్ కనుక స్టార్ట్ చేసామనుకో, ఆ సిరీస్ అయిపోయిందాక నిద్ర పట్టదు. మీరు ఇప్పుడు 9కో ఎప్పుడో ఓపెన్ చేశారు, ఆ సిరీస్ మొత్తం ఒక్కొక్కటి 1 hour, అందులో 9 ఉన్నాయి అనుకో, 9 hours తెల్లారిపోద్ది. ఈ సిరీస్కి అడిక్ట్ అయిపోతే అంత తొందరగా బయటికి రాలేము. అసలు ఆ ఓటీటీనే లేకపోతే గొడవ లేదుగా. ఓకే, సేమ్ అలానే స్క్రీన్ టైంలో ఎక్కువ మంది పెడుతున్నది ఇంకొకటి గేమ్స్. ఈ గేమ్స్ యాప్ కూడా డిలీట్ చేసేయండి. సో మీరు స్క్రీన్లో ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారో ఈ టైంని మీరు మనీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కోసమో, ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ కోసమో, ఇన్సూరెన్స్ బేసిక్స్ కోసమో కన్వర్ట్ చేసుకోగలిగితే లైఫ్లో అద్భుతంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోగలుగుతారు. కెరీర్లో కూడా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలనుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.